అందరికీ శనార్థుల్లా నేను మీ కోపిష్టి కొమరే తాతను ఇక ఉన్న ముచ్చట ఛానల్ ఇవాళ ముచ్చట అయితే పట్టుకొచ్చినుల్లా ఇక అది ఏందంటే కొంతమంది ఊసర వెళ్ళిలాగా ఏ రోజు కాడ పాట పాడుకుంటా పూడ గడుపుతుంటారు ఇంతకీ ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనుకుంటారు అనుల్లా ఇక గదేనుల్లా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం స్టార్ హీరో అయిన పవన్ సార్ గురించి మొన్న హైదరాబాద్ లో జరిగిన అధికార భాష స్వర్ణోత్సవ వేడుకలలో పవన్ కళ్యాణ్ సార్ చెప్పిన ముచ్చట గురించి ఇక ఆయన ఏమన్నాడంటే మన మాతృభాష అయిన తెలుగు అమ్మ లాంటిది ఇక మరి హిందీ భాషనేమో పెద్దమ్మ లాంటిది అని చెప్పుకొచ్చిండు. మన మాతృభాష అమ్మ అయితే దాని మన పెద్దమ్మ భాష హిందీ. ఇక ఇంకేమన్నాడంటే హిందీ నేర్చుకోవడం వల్ల మన ఉనికిడిని కోల్పోవడం కాదు ఇంకా అది నేర్చుకోవడం వల్ల మనకు లాభమే ఉంది కానీ నష్టం ఏం లేదని చెప్పుకొచ్చిండు. మరి ఒకప్పుడు హిందీ గోబ్యాక్ అని చెప్పుకొచ్చి నరాలు తెంపుకునేటట్టు అరిచిన నువ్వే మరి ఇలా హిందీ గురించి మాట్లాడుతుంటే జనాలు నవ్వుకుంటారు సారు. మరి అప్పుడు షేదైన హిందీ ఇలా ఎట్లా తీపి అయింది నీకు హిందీ నేర్చుకోర్రి అని తెలుగోళ్ళ మీద ఎందుకు నువ్వు రుద్దుతున్నావు? ఆయల్లా ఆ మాట మాట్లాడి ఇలా ఈ మాట మాట్లాడితే జనాలు నీ మీదున్న అభిప్రాయాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు? నీ అభిమానులు కానీ నీ పార్టీ నాయకులు కానీ మీ కార్యకర్తలు కానీ నిన్ను ఏమనుకుంటారు? మనమన్ననేమో తమిళనాడు పోయి దేవుడి రాజకీయాలు చేసి వస్తే ఇంకా తమిళ నాయకులు ప్రజలైతే గరం గరం అయ్యిరు మరి నీ మీద. ఇంకా గిట్లా ఏడుకోయినా ఏం చేసినా కూడా ఇంకా రోజు కాంట్రవర్సీలు చేసుకుంటా చేస్తే ఎట్లా సారు? అధికారంలోకి రాకముందుకేమో మంచి మాటలు చెప్పి జనాలను నమ్మించినావు, ఇక అధికారంలోకి వచ్చినాకనేమో మాటలు గీ మాటలు మాట్లాడుకుంటా కులమత రాజకీయాలు చేస్తున్నావు. 2000 సంవత్సరాల చరిత గల తెలుగు నీకు అమ్మెట్లా అయ్యింది, మరి 700 సంవత్సరాల చరిత గల హిందీ పెద్దమ్మ ఎట్లా అయ్యింది? ఇక అది చెప్పాలన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర సాహితీ అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి గారు అయితే గరం గరం అయ్యారు సారు మీద. ఒకటి నేను స్పష్టంగా అడగదలుచుకున్నా, 2000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి భాష తెలుగు భాష. కేవలం 700 సంవత్సరాల చరిత్ర కలిగింది హిందీ భాష. ముందు పుట్టింది పెద్దమ్మ అవుతుందా, తర్వాత పుట్టింది పెద్దమ్మ అవుతుందా? రాజకీయాల కోసం కాకుండా చరిత్రను తెలుసుకొని మాట్లాడు పవన్ సారు అన్నట్టుగా ఈయన గరం గరం అయ్యిండు సారు మీద. కేవలం రాజకీయ సమీకరణాల్లోంచి వాళ్ళు భాషను రుద్దేటటువంటి ప్రయత్నం ఒక తెలుగు వాడయ్యి ఉండి పెద్దమ్మని అనడానికి కనీసం చరిత్రను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరో దిక్కేమో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజు ఆయన ట్విట్టర్ లాగా పిచ్చే దాంట్లో అయితే ఇప్పుడేమో ఎక్స్ అంటారు కానీ ఇక గన్లు అయితే మరీ ఈ రేంజ్ లో అమ్ముకోవడమా చీచి అని పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియో జత చేసి ఆయన దాంట్లో అయితే పెట్టుకున్నాడు. జస్ట్ ఆస్కింగ్ అని హ్యాష్ ట్యాగ్ ఏదో గది పెట్టి జస్ట్ అడుగుతున్నట్టుగా చెప్పుకొచ్చిండు. ఇంకా మాటలకు కొంతమంది ఏమో స్పందించి మంచిగా అనుకుంటున్నారు కానీ కొంతమంది అలా అభిమానులేమో గరం గరం అవుతారు ప్రకాష్ సార్ మీద. హిందీ నేర్చుకుంటే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పుకొచ్చినావు కదా సారు, మరి గట్లా అనుకుంటే ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బీహార్ రాష్ట్రాల నుంచి దక్షిణ భారతదేశానికి ఉపాధి కోసం ఎందుకు వస్తున్నారో మరి గది కూడా చెప్పు సారు. తెలుగు భాష మన ఇంట్లో మాత్రమే మాట్లాడుకోనిక వనికొస్తుంది, ఇల్లు దాటితే బయటికి వెళ్తే హిందీ భాషనే మాట్లాడుకుంటాము అని గిట్లా తెలుగును అవమానించుకుంటా మాట్లాడితే ఎట్లా సారు? ఇక ఏదేమైనా మన మాతృభాష అయిన తెలుగును మీరు గింతగా అవమానించడం ఏమాత్రం మీ అభిమానులకు కూడా నచ్చకుండా అయిపోయింది సారు. మీ రాజకీయాల కోసం తెలుగును అవమానించి ఈ విధంగా మాట్లాడడం మీకు ఏమన్నా మంచిగా అనిపిస్తుందా పవన్ సారు? ప్రజలారా మరి ఈ పవన్ కళ్యాణ్ సారు మాట్లాడింది మీకు ఎంతవరకు న్యాయం అనిపిస్తుందో ఈ వీడియో కింద కామెంట్ రూపంలో అయితే రాయురుల్లా. మరి ఉంటాయిగా. నమస్తే.